మన పురాణాల్లో ఎన్నో కథలుంటాయి కదండి. అవి కేవలం టైంపాస్ కోసం కాదు, వాటికి మన జీవితాల్ని మార్చే శక్తి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన కథ ఇది. ఒక క్రూరమైన దోపిడిదారుడు చరిత్రలో గొప్ప మహర్షులలో ఒకరైన వాల్మీకిగా ఎలా మారాడు, అతని జీవితాన్ని మార్చేసిన ఆ శక్తివంతమైన పాఠులేంటో ఈరోజు మనం చూద్దాం. ఇది పశ్చాత్తాపం యొక్క శక్తిని మనకు కళ్లకు కట్టినట్టు చూపించే కథన్మాట. ఇక్కడే మనకు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఒక వ్యక్తి తన గతాన్ని పూర్తిగా చెరిపేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టగలడా? అది సాధ్యమేనా? ఒక క్రూరుడు నిజంగా మనస్ఫూర్తిగా ఒక గొప్ప సాధువుగా మారగలడా? ఈ కథ ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమిస్తుంది. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ రత్నాకరుడు అనే ఒక వ్యక్తితో మొదలవుతుంది. అతను దట్టమైన అడవిలో నివసించే ఒక నిర్దయుడైన వేటగాడు, అంతేకాదు ఒక దోపిడీదారుడు కూడా. అతని లైఫ్ చాలా సింపుల్ అండి, కాని చాలా క్రూరమైనది. అతని పనేంటంటే అడవిదారిలో వెళ్లే ప్రయాణికులను దోచుకోవడం, ఆ దోచుకున్న డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించేవాడు. తాను చేసేది పాపమని అతనికి తెలుసు. అయినా సరే, ఇదంతా నా కుటుంబం కోసమే కదా అని తనని తాను సమాధానపరుచుకునేవాడు. అయితే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు అతని జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన జరిగింది. అతను దోచుకోవడానికి ప్రయత్నించింది మరెవరినో కాదు, సాక్షాత్తూ నారద మహర్షిని. ఆ ఒక్క క్షణం అతని పరివర్తనకు పునాది వేసింది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. నారదుడు అతన్ని చూసి భయపడలేదు, బెదరలేదు. బదులుగా చాలా ప్రశాంతంగా రత్నాకరుణ్ణి సూటిగా ఒక ప్రశ్నడిగారు. నువ్వు ఈ పాపమంతా నీ కుటుంబం కోసమే చేస్తున్నావు కదా, మరి నీ పాపంలో వాళ్లు కూడా భాగం పంచుకుంటారా అని. అంతే, ఆ ఒక్క ప్రశ్న రత్నాకరుడు ఇన్నాళ్లు నమ్ముతున్న ప్రపంచాన్ని కుప్పకూల్చేసింది. ఇప్పుడు కాస్త ఆలోచించండి. ఈ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది కదా. మనం చేసే పనులకి, వాటి ఫలితాలకి పూర్తిగా మనమే బాధ్యులమా? లేకపోతే మనం ఎవరికోసమైతే ఆ పనులు చేస్తున్నామో వాళ్లు కూడా బాధ్యత తీసుకుంటారా? ఈ నైతిక సందిగ్ధమే ఈ కథకు గుండెకాయలాంటిది. నారదుడి ప్రశ్నతో అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. సమాధానం కోసం ఇంటికి పరుగు పరుగున వెళ్లాడు. ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని నిలదీశాడు. నేను మీకోసం చేస్తున్న ఈ పాపంలో మీకు కూడా భాగముందా అని అడిగాడు. వాళ్లు చెప్పిన సమాధానం అతని ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది. అప్పుడు వాళ్ల కుటుంబం చాలా క్లియర్గా చెప్పేసింది, మమ్మల్ని పోషించడం మీ విధి, కాని మీరెంచుకున్న దారి ఆ పాపం మీదే, దాన్ని మేము పంచుకోము. అబ్బా! ఈ కఠోరమైన నిజం అతని పూర్తిగా కుదిపేసింది. తన అహం, ఆయుధాలు అన్నీ వదిలేసి పశ్చాత్తాపంతో ఏడుస్తూ నారదుని పాదాలపై పడి శరణు వేడాడు. రత్నాకరుడిలో వచ్చిన ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి నారదుడు అతనికి ఒక దారి చూపించారు. విముక్తికి ఒక మార్గాన్ని చూపించారు. అదే అచంచలమైన భక్తి, తీవ్రమైన తపస్సు. నారదుడు అతనికిచ్చిన సలహా చాలా సింపుల్. రామ అనే 2 అక్షరాల నామాన్ని పట్టుకోమన్నారు. వేరే ఏ ఆలోచన లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఆ ఒక్క నామాన్నే జపించమని ఆదేశించారు. ఇక చూడండి రత్నాకరుడి సంకల్పం, అది మామూలుది కాదు. అతను ఒక్కచోట కదలకుండా కూర్చుని సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. అతని ఏకాగ్రత ఎంత తీవ్రంగా ఉందంటే కాలం గడుస్తున్న కొద్దీ అతని చుట్టూ చీమలు ఒక పెద్ద పుట్టను కట్టేశాయి. అతను పూర్తిగా ఆ పుట్టలో కప్పబడిపోయాడు. సంస్కృతంలో పుట్టిన ఏమంటారో తెలుసా? వాల్మీకం. సో ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత దేవుడి దయతో అతను ఆ పుట్ట అంటే వాల్మీకం నుండి బయటకొచ్చాడు. వాల్మీకం నుండి పుట్టినవాడు కాబట్టి అతనికి వాల్మీకి అని పేరొచ్చింది. అలా ఒకనాటి దోపిడీదారుడైన రత్నాకరుడు మహర్షి వాల్మీకిగా మారాడు. చూడండి, ఈ కథ జరిగి వేల సంవత్సరాలయ్యుండొచ్చు, కాని ఇందులోని పాఠాలు మాత్రం ఈ రోజుకి కూడా 100కు 100% వర్తిస్తాయి. రత్నాకరుడి పరివర్తన నుండి మనం మన జీవితాలకు అన్వయించుకోగల ప్రాక్టికల్ పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ మొత్తం కథలో మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, మన గతం మన భవిష్యత్తును డిసైడ్ చేయలేదు. మన గడిచిన జీవితం ఎంత చీకటిగా ఉన్నా నిజమైన పశ్చాత్తాపం, బలమైన సంకల్పముంటే ఎవరైనా సరే తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవచ్చు. సరే, మరి వాల్మీకి కథ నుంచి మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన పాఠాలేంటి చూద్దాం. ఫస్ట్, నిజం. అది ఎంత బాధపెట్టినా దాన్ని ఫేస్ చెయ్యాలి. రెండవది, మనకు దారి తెలియనప్పుడు ఒక గైడ్ని వెతుక్కోవాలి. మూడవది,
కన్సిస్టెన్సీ. మార్పు అనేది ఒక్కరోజులో రాదు. రత్నాకరుడిలా అచంచలమైన ఏకాగ్రతతో సాధన చేస్తే మన రియాలిటీనే మనం మార్చగలం. చివరిగా, మన గతమనేది మనం నేర్చుకోవలసిన ఒక పాఠం మాత్రమే, అది జీవితకాల శిక్ష కాదు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చివరగా, ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. రత్నాకరుడి జీవితాన్ని రామ అనే 2 అక్షరాల నామం మార్చేసింది. మరి మన జీవితంలో అలాంటి గొప్ప మార్పు తీసుకురాగల ఆ ఒక్క ఫోకస్ ఏంటి? అది మన ప్యాషన్ కావచ్చు, ఒక లక్ష్యం కావచ్చు, లేదా ఒక మంచి అలవాటు కావచ్చు. దాన్ని కనుక్కోవడమే మన ఉన్నతికి మొదటి అడుగు. ఆలోచించండి.